జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల యొక్క మాస ఫలితాలు. ఈ జూలై నెలలో గోచారంలో ఉన్న గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో మంగళ సంచారం ఈ మాసం మొత్తం కూడా మంగళ సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రవి సంచారం మిథున రాశిలో 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాధిస్తారు. అప్పుడే మనకి ఇంకా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆయన సంచారము కర్కాటక రాశి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొదట్లో 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5వ తారీఖు నుంచి ఆయన సంచారాన్ని సింహరాశిలో ఉంటుంది. ఆయన సంచారం సింహరాశి, శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో ఉంటుంది. గురు భగవానుడు సంచారము కర్కాటక రాశిలో ఉంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారము. శనేశ్వరుడి సంచారము ఈ మాసం చివర్లో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇదే ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇది ఈ మాసము గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితుల్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసము గోచారంలో గ్రహ గమనాలు ఎలాగున్నాయి అంటే మంచి స్థానాల్లో ఉన్నాయా, ఏదైనా జాగ్రత్తలను సూచిస్తున్నాయా, ఏదైనా శుభత్వాన్ని సూచిస్తున్నాయా? ప్రత్యేకాంశం ఏంటంటే గోచారంలో ఈ మాసం చివరిలో శనేశ్వరుడు మళ్ళీ మనం సపరేట్ గా ఒక వీడియోలో నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది కొంతమందికి చాలా బాగా ఉంటుంది. ఏలినాడులో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది ఇప్పుడు వక్రగతి. అష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. అర్ధాష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి అది ఈ మాసం చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటక శనిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది మోస్ట్ స్పెషల్ అంశము గోచారంలో. ఇంకొకటి ఏంటంటే మనందరికీ తెలిసిన దేవగురువు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన సంచారము, రవి కూడా ఈ మాసం మధ్యలో కర్కాటక రాశిలోకి రావడం అన్ని మాసాల్లోకెల్లా అన్ని రాశుల్లో ఆయన సంచారం కంటే కూడా దేవగురువు అయిన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, ధనుసు రాశిలో మీన రాశిలో ఈయన సంచారం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈయన సమక్షంలో సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇది చాలా మంచిది. దీని గురించి కూడా మనం ఒక వీడియోలో నేను చెప్తాను. దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం ఎంత సిగ్నిఫికెంట్ గా ఉంది, దీన్ని మనందరం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న ప్రత్యేక అంశాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు శుభత్వాన్ని సూచిస్తుంది కదా. శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను కదా. ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళకి, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, కంటక శనిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఊరట ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వృషభ తులా రాశుల వాళ్ళకి కొంత ప్రతికూలం పూర్తిగా అని చెప్పను, అలాగని అనుకూలంగా కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచార గ్రహస్థితులు. అలాగే ఇప్పుడు గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము మీకు అనుకూలతలు చక్కగా ఉన్నాయి. బుధుడు వక్రగమనంలోకి వెళ్ళడం మీకు ఒక ప్రత్యేకమైన అంశము ఈ మాసంలో. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అన్నిటికంటే మోస్ట్ బెనిఫిషియల్ థింగ్ ఏంటంటే మీ రాశిలో గురు భగవానుడు సంచారము, అలాగే మీకు ద్వితీయ రాశి అయిన సింహరాశిలో ఈ మాసం మొదటి వారంలో శుక్రాచార్యుల వారు వెళ్ళడం. మీ రాశి మీ లగ్నము శుభకర్తరిలో ఉంది. ఇప్పుడు ఒక పసిపిల్లలకి ఉన్నారంటే ఆ పసిపిల్లలకి తల్లి ఉండి, తండ్రి ఉండి, అమ్మమ్మ, నానమ్మ, అలాగే తాతగారులు ఉంటే ఎంత గారంగా చూసుకుంటారు, అంత గారంగా ఉంటుంది ఇప్పుడు మీకు. అంటే
పరిస్థితులు, డెస్టినీ కూడా ఒక్కొక్కసారి ప్యాంపర్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఏది జరిగితే మనం సంతోషపడతాం, అది డెస్టినీ మనకి ఇస్తుంది. అదే గారం చేయడం అంటే, డెస్టినీ గారం చేయడం అంటే. అది ఇప్పుడు చూస్తారు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేరుతాయి. సహజ కాల పురుషుడి కుండలిలో పంచమ రాశి అయిన సింహ రాశిలో శుక్రాచార్యుల వారి స్థితి, అది మీకు ద్వితీయ రాశి అవ్వడం వల్ల వాక్కుకి బాగా బలం పెరుగుతుంది. మీరు ఉపాసనా పరులు అయితే కనుక మీ వాక్ బలాన్ని పెంపొందించుకోవడానికి ఇది చాలా బెస్ట్ పీరియడ్. అలాగే ఏదైనా మంత్రదీక్ష తీసుకోవడానికి, మీరు ఆల్రెడీ మంత్రదీక్ష తీసుకొని ఉంటే దాన్ని ఎక్కువగా అనుష్ఠానం చేయండి, చాలా మంచి ఫలితాన్ని చూస్తారు. ఈ మాసంలో మీరు లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజ ప్రత్యేకించి మీరు చేస్తే చాలా మంచిది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి, ఇలా ఏదైనా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం, వీటన్నిటికీ కూడా చాలా మంచిది. పిల్లల గురించి మంచి పాజిటివ్ విషయాలు వింటారు. పిల్లల గురించి మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు. సపోజ్ వాళ్ళు కాలేజీలో చదువుకుంటే లేదా స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఇంప్రెసివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఒకవేళ మీ పిల్లలు కనుక విద్య పూర్తయింది, ఉద్యోగంలో ఉన్నారు, అక్కడి నుంచి కూడా వాళ్ళ నుంచి గుడ్ న్యూస్ ఉంటారు. మీరు మీ పిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే శుభ పరంపర ఈ మాసంలో చాలా చక్కగా ఉంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దానికి మేజర్ కారణం ఏంటంటే మీ రాశిలో గురువు, దేవగురు అయిన బృహస్పతి, మీకు తదుపరి రాశి అయిన సింహ రాశిలో అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారం, బుధ భగవానుడు వక్రించి ఉండడం, ఇవన్నీ కూడా సో మెనీ గుడ్ ఫ్యాక్టర్స్ తోటి కర్కాటక రాశి అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఉన్నారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయం చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగస్తులందరికీ ఈ మాసం చివరిలో ఒక గుడ్ న్యూస్ వింటారు. అది మీకు వేరే చోట మంచి ఆఫర్ వచ్చిందన్న గుడ్ న్యూస్ కావచ్చు, లేదా మీరు ఉన్న చోట ఏదైనా మంచి మార్పు, మీకు ఇష్టమైన విషయం ఏదైనా ఉంటే అది మారుతుంది. అది ఒక గుడ్ న్యూస్ గా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వ్యాపారస్తులకి ఈ మాసము అంతా కూడా బాగా ఉంటుంది. ఈ మాసం చివరిలో ఇంకా బాగా ఉంటుంది, చాలా మంచి మార్పులు చూస్తారు వ్యాపారస్తులు. స్టార్టింగ్ నుంచి బాగా ఉంటుంది, అసలు ఈ మాసం చివరిలో అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ మీరు చూస్తారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ మాసం కూడా శుభ పరంపరతో ఫిల్ అయ్యింది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వారందరికీ కూడా. పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, మనము గోచరంలో ఉన్న గ్రహ స్థితుల గురించి మొత్తం చూసాము, ఎలా ఉంటాయి ఫలితాలు కూడా మనం చూసాము. ఇందులో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక చాలా మంచి విషయము. అంటే వక్రగతిలోకి ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి అవ్వడం వల్ల, అంటే కుంభరాశి వైపే కాబట్టి ఇది ఒక మంచి విశేషాంశము. అందువల్ల దీనిలో అన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, శనేశ్వరుడి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అందున ప్రత్యేకించి ఏలినాటి శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, కంటక శని ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది ఎవరెవరో నేను చెప్తాను. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, అలాగే మేషరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. అష్టమ శనిలో ఉన్న వాళ్ళు సింహరాశిలో ఉన్నవాళ్ళు. కంటక శని ఎవరికి ఉంది? మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన రాశులు లగ్నాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, కంటక శని ఇవన్నీ ఉన్నాయి. ఇది దీంట్లోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి సమయము. అంటే తర్వాత ఇప్పుడు ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్, కానీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంట్లోంచి ఇంకా మీనరాశి వాళ్ళు, అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అయిపోతుంది, కంటక శని మిథున రాశి వాళ్ళకి అయిపోతుంది. సో మేజర్ గా మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. ఇప్పుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇబ్బందులు లేకుండా, కర్మకారకుడు కాబట్టి మనకి సమన్యాయం చేసే గ్రహం కూడా, అన్ని గ్రహాలు సమన్యాయం చేసిన
సాటర్న్ కొంచెం ప్రతిదీ కూడా లెక్కలు కరెక్ట్ గా తెలుస్తారు కాబట్టి మనం చేసుకోవాల్సిన శనీశ్వరుడికి సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు మీ ఇంటి దగ్గర ఏదన్నా భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించి రావడము, అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా పరమశివుడికి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ మాసం మొత్తం కూడా చేసుకోవడము లేదా మీరైనా సరే అభిషేకం చేసి రావడము, ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. అసలు ఇవేం చేయలేమని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడికి చెప్పులు లేకుండా కాళ్ళకి వీలుంటే, మీకు అవకాశం ఉంటే కనుక కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అవకాశం లేని వాళ్ళు, అంటే కొంతమందికి షుగర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవలేరు. సో అలా మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. బట్ వీలుంటే ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు కుదిరితే ఒకటే టైంలో దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకటే టైంలో చేసుకోవడానికి కుదరలేదు, మీరు పొద్దున్న సాయంత్రము మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి శుచిగానే వెళ్ళాలి దేవాలయానికి. ఉదయాన్నే అయితే స్నానం చేసి ఉదయాన్నే అయితే ఇంకా బెస్ట్. సో మీకు ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా చేసుకోవచ్చు, లేదా రోజు లలిత సహస్రనామం చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో ఏదైనా చేసుకుంటే కనుక శనీశ్వరుడు మంచి ఫలితాల్ని ఇవ్వడానికి చాలా చక్కటి, అంటే ఇప్పుడు ఉన్న ఈ వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అందరికీ కూడా అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల్ని అనుసరించిన ఫలితాలు, అలాగే తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇలాగా మనందరం కూడా భగవత్ కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమశివుణ్ణి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.